ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట. సో నేను కొంచెం షూట్ చేశాను, అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆ రోజైతే మేము ఎర్లీగానే లేచాము. మార్నింగే లేచేసి 5 o'clock కల్లా ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాము. తర్వాత తోరణాలు అవి నైటే కట్టేసాము, మామిడాకులు అవి. ఆ బంతిపూల మాల మాత్రం మార్నింగ్ వేశాను. సో గడపకి బొట్లు అలా పెట్టేశాను. ఆ తర్వాత ఇంక రోజు ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా, అలాగా ఇంట్లో దీపం మా అత్తయ్య గారు ఇలా మంచిగా దీపం పెట్టేశారు. ఇంకా నేనేమో ప్రసాదాలు స్టార్ట్ చేశాను చేయటము. ఇంక ఇదిగోండి పులిహారకేమో రైస్ కుక్ చేసి పెట్టేశాను. చింతపండు పులుసు అన్న చింతపండు పులిహార చేస్తున్నా, అది కూడా కలిపేసి పెట్టేస్తున్నాను. ఇంకా దానికి తాలింపు ఒకటి పెట్టాలి. సో ఈలోపు ఇంకో పక్కన వేరేగా రెడీ చేసిన, ఈలోపు మా అత్తయ్య గారు ఇట్లా దేవుడు పెడుతున్నారు కదా, నేను అది షూట్ చేశాను అన్నట్టు. అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు అన్నట్టు, పసుపు కుంకుమ గంధంతో వాటర్తో అలాగా. ఇంకా అది కూడా కొంచెం అటు ఇటుగా షూట్ చేశాను అన్నట్టు. కొంచెం పూజ, కొంచెం వంటలు అలా షూట్ చేశాను. ఎక్కువ ఏం తీయలేదండి, కొంచెం వరకే నాకు కుదిరిన వరకే షూట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు. సో మా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళని రెడీ చేయటము ఇట్లా బిజీగా అయిపోయింది అన్నట్టు. సో ఇంకా లోపల నిత్య దీపారాధన మామూలు రోజు చేసే దీపం పెట్టేశాం కదా, ఇంకా అమ్మవారిని కలసం బయట పెట్టుకుందామనేసి ఇట్లా పీట తీసుకొని నీట్గా కడుక్కొనేసి అందుకు పసుపు రాసాము. పసుపు రాసి ఇట్లా మా అత్తయ్య ముగ్గు పెడుతున్నారు. కానీ ఇది బియ్యం పిండి కొంచెం మెత్తగా ఉండేసరికి ఎట్లా పడుతుందో సరిగ్గానే రాలేదన్నట్టు, ఇట్లా పడలేదు. ఇంకా అలా వచ్చిందనమాట. సో ఇంకా ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ కూడా వేశారు. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందన్నట్టు, ఇలా అయింది. సో ఇంకా ఈ పీఠం అక్కడ పెట్టేసి ఇంకా అమ్మవారిని పెడతారు. ఈలోపు నేను పులిహోర ఇందాక చింతపండు అలా కలిపేసాను కదా, ఇప్పుడు ఈ పప్పులన్నీ వేసి కలిపేస్తున్నాను. అసలు ఎంత బాగా వచ్చిందో పులిహోర. నేను ఈ రెసిపీస్ ఏమి ఫుల్గా ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఏమేమి చేస్తున్నాను అన్నట్టుగా షూట్ చేశాను అంతే. ఫుల్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో అలా పెడతాను. సో ఇది వచ్చే పులిహోర అయిపోయింది కదా, ఇప్పుడేమో పప్పు పూర్ణాలు చేస్తున్నాను. పప్పు పూర్ణాలకి ఈ పచ్చిపప్పు ఆల్రెడీ పెట్టేసి అసలు చూసారు ఎంత మెత్తగా ఉడికిపోయిందో, కరెక్ట్గా వాటర్ కూడా లేకుండా అయిపోయాయి. సో ఇంక ఇలా స్మాష్ చేసుకునేది ఉండిద్ది కదా, దాంతో మెత్తగా అనేసి అందులో కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను. కొబ్బరి ఏలకాయ ముందు రోజు మిక్సీ పట్టి పెట్టుకున్నాను అన్నట్టు, ముందుగానే దాన్ని ఇంకా అందులో వేసేసి బెల్లం వేసి ఇంకా అలా పప్పు పూర్ణాలు చేసేస్తున్నాను. ఇలా పప్పు పూర్ణాలు అయిపోయాయి. మార్నింగే నేను ఆల్రెడీ వడపప్పు పానకం కలిపి పెట్టేశాను. ఇలా పప్పు పూర్ణాలు అయిపోతున్నాయి. పప్పు పూర్ణాలు అవ్వగానే ఇంకా గారెలు వేసాను. ఇంకా మా అత్తయ్య గారు వచ్చేసి పొంగల్ పెట్టేశారు. ఇంకా అలా ఒక పక్క ప్రసాదాలు అయితేనే ఒక పక్క పూజ అలా అవుతూ ఉందన్నట్టు. సో మీరు ఎలా చేసుకున్నారో కూడా నాతో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకునే వరలక్ష్మి వ్రతం అంటే ఇన్ని ప్రసాదాలు చేయాలని అలా ఏం లేదండి. మనస్ఫూర్తిగా ఒక పండు పెట్టైనా చేసుకోవచ్చు, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు చేసుకుంటే పర్లేదు. అంటే ఇన్నే పెడితే మంచిది, ఇన్ని రకాలు పెట్టాలి అలా ఏమి ఉండదు. మనం ఎన్ని పెడుతున్నామో కదా, మనం ఎంత శ్రద్ధగా భక్తిగా చేసుకుంటున్నామో అదే ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సో ఇంక ఇక్కడికి వచ్చేసరికి మా అత్తయ్య పూలు అమ్మవారిని పెట్టేశారు కదా, ఇంక పూలతో అలంకరణ చేస్తున్నారు. ఆ బ్యాక్ సైడ్ ఆ క్లాత్ ఆ సైడ్ అట్లా ఫ్లవర్స్తో మాలలు అవన్నీ మేము నైటే రెడీ చేసి పెట్టేసుకున్నాం. మార్నింగ్ కొంచెం ఇలా బిజీగా ఉంటుంది కదా అన్నట్టుగా. ఇంకేమో కలసం పెట్టుకుంటాం కదా, కలసానికి కూడా అందులో వాటర్ వేస్తున్నారు. అన్నీ మా అత్తయ్య చేస్తుంటే నేను ఇంకా షూట్ చేస్తున్నాను. పూజవన్నీ అత్తయ్య చేశారు, వంటలన్నీ ఇంకా నేను చేసుకుంటున్నాను అన్నట్టు. సో ఇంకా ఇందులో ఏమో ఆ కలసం వాటర్లో పసుపు వేస్తున్నారు, ఆ తర్వాత కుంకుమ వేస్తారు, ఇంకా గంధం వేశారు, ఇంకా అందులో కాయిన్ కూడా వేస్తారు. నేను అది షూట్ చేయలేదు. ఇదిగోండి ఇంకా బ్లౌజ్ అన్నీ పెట్టేశారు. అమ్మవారికి కూడా అలంకరణ అయిపోయింది. ఇంకేమో బ్యాంగిల్స్ వేస్తున్నారు. ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇంకా అత్తయ్య గారు అష్టోత్తరం చదువుతూ పూజ చేస్తున్నారు. ఇక్కడ బాగుంది కదా అని షూట్ చేశాను. ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయి పిల్లల్ని రెడీ చేశాను, నేను రెడీ అయిపోయాను. ఇంకా పూజ ఒక్కటే అన్నట్టు చేసుకుంటున్నాను. మా పూజ అయితే ఇలా అయింది. మీ పూజ ఎలా అయిందో నాకు కమెంట్ చేయండి. మంచిగా అయితే అయింది. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక క్లిప్ తీస్తున్నా అన్నట్టు. ఇంతలో మా అబ్బాయి వచ్చాడు, నన్ను తీ అని అడుగుతుంటే ఇంకా తీసాను. మా అబ్బాయి చూసారు, డ్రెస్ అలా రెడీ చేశాను. చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా మా పూజ అయితే ఇలా అయింది. మళ్ళీ వస్తున్నాడు చూడండి. అలా ఈ శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం షాపింగ్లో చూపించాను కదా, ఈ శారీ
సో ఈ శారీ వేసుకున్నాను నేను. దానికి బ్లౌజ్ అయితే ప్లెయిన్గా కుట్టించేసాను. ప్లెయిన్గా హై నెక్ పెట్టించేసి హ్యాండ్స్ అలా పెట్టించేసి కుట్టించేసుకున్నాను. ఎందుకంటే శారీ అంతా డిజైన్గా ఉంది కదా, సో బ్లౌజ్ కొంచెం ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇలా చేయించుకున్నాను. సో దానికి బ్యాక్ సైడ్ వర్క్ అయితే నేనే చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.